చేద్దాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా, నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. దేవుని దాసులు ప్రేమించిన అవకాశం బట్టి నీకు స్తోత్రములు. మీరు మా మధ్య నుండి నడిపించండి, దీవించండి. మీరు మాతో మాట్లాడమని కృప చూపెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో మీ అందరికీ వందనాలు. మరి సమయం ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదివి వినిపించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7:14 చదవండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన చాలాసార్లు విని ఉండవచ్చు. కానీ ఈ రాత్రి కూడా దేవుడు కొన్ని విషయాలు మీ అందరికీ తెలియపరుస్తాను నమ్ముతూ ఉన్నాను. దేవుని వాక్యానికి, దేవునికి మనం లోబడ్డానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. అయితే చాలాసార్లు ఈ వాక్య భాగం దినవృత్తాంతాల గ్రంథం 2:14 వచనములో రాయబడిన, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని. హల్లెలూయా. ఆ మొదటి వాక్య భాగంలో దేవుడు అంటాడు, ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు అని చెప్పాడు. ఆయన ఎందుకు ఆ మాట అని చెప్పాడంటే, దేవుని యొక్క ప్రజలు యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి ఆయన నమ్మిన వారు, ప్రభువుని అంగీకరించబడిన వారు, యేసు యొక్క నామాన్ని అంగీకరించి ఆయన కుమారులుగా ఎవరైతే ఉంటారో వారు ఆయన పేరు పెట్టబడిన వారు. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క పేరు పెట్టబడిన వారు, నమ్మి బాప్తిసం పొందినబడిన వారు, ప్రభువుని అంగీకరించిన వారు, ప్రతి వారు కూడా ఆయన పేరు, ఆయన నామములో దేవుని యొక్క కుమారులుగా ఉంటూ ఆయన పేరును కలిగిన వారము. హల్లెలూయా. కాబట్టి నువ్వెవరివైనా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, నేను దేవుని బిడ్డని, ఆయన యొక్క పేరు పెట్టబడిన వ్యక్తిని, నేను ఆయన యొక్క కుమారుని, ఆయన బిడ్డనని చెప్పి నువ్వు నమ్మి ప్రార్థన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు అటువంటి నమ్మకంతో ప్రార్థన చేయరు. ఇంకా నేను పాపిని, ప్రభా నేను ఫలానా వ్యక్తిని, ప్రభా తండ్రి నేను ప్రార్థన చేయడానికి నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి చాలా అవిశ్వాసంతో ఉంటారు, చాలా అపనమ్మకంతో ఉంటారు. కానీ ప్రభువు నమ్మిన నీవు దేవుని యొక్క నమ్మిన బిడ్డనని చెప్పి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క పేరు పెట్టమన్న మనం జనులము, దేవుని మనం ఉన్న వారందరం కూడా. కాబట్టి ధైర్యంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, ఆయన నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుడి రాత్రి ఆయన చెప్తున్నాడు, మీరు నా జనులు, నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారులు. కాబట్టి నా జనులు మరి తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి అని అంటాను. ఆయన ఏం చేయాలట? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆ వాక్యానుసారంగా మనము విని చేయగలిగితే, దేవునికి లోబడితే, దేవుడు అంటాడు, నేను దేశమును స్వస్థపరుస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను కూడా బాగు చేస్తానని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అందులో 4 విషయాలు దేవుని వాక్యాలు రాయబడ్డాయి. ఒకటోది ఏంటంటే, మొదటిది తమ్మును తాము తగ్గించుకోవాలి. హల్లెలూయా. తమ్మును తాము, ఇదంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఏదైనా చేస్తామండి, తగ్గించుకోవడానికి మాత్రం మనుషులు ఇష్టపడరు. హెచ్చించుకోవడానికి, గొప్పగా ఉండడానికి, తగ్గించుకొని ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలోకి వచ్చి తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మనం ఉండగలిగితే దేవుడిని ప్రార్థన
ఆలకిస్తాడు. కాబట్టి ఏదో ప్రభు సన్నిధిలో తగ్గించుకోవడం కాదు. చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి బాగా తగ్గించుకుంటారు. దేవునికి లోబడిపోయి ప్రార్థన చేసి మోకరించి నీ జీవితాంతం కూడా, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభు దగ్గర తగ్గించుకోవాలి. హల్లెలూయా. నీ మాటల్లో తగ్గింపు ఉండాలి, నీ ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, నీ జీవితంలో తగ్గింపు ఉండాలి. నువ్వు బయట ఉన్నా, లోకంలో ఎక్కడున్నా సరే దీనత్వం కలిగి తగ్గించుకొని నువ్వు ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, తగ్గించుకొని జీవితం, దేవుని వాక్యం ఏముంది? మన రిఫరెన్స్ అక్కడ తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. హల్లెలూయా. ఒకటే మాట, నువ్వు తగ్గించుకుంటే హెచ్చించబడతావు, దీవించబడతావు. నువ్వు ఎక్కడున్నా సరే తగ్గి ఉంటే దేవుడు నీ తగ్గింపును, నీ దీనత్వాన్ని చూసి నిన్ను హెచ్చిస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు దేశాన్ని స్వస్థపరచాలన్నా, నిన్ను స్వస్థపరచాలన్నా, దేవుని కార్యం జరిగించాలంటే తగ్గించుకునే ప్రజలు కావాలి. తగ్గించుకునే ప్రజలు కావాలి. ఒకరినొకరు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఒకరికొకరు లోబడి ఉండాలి. ప్రభు నామములో ఒకరికొరకు ఒకరు ప్రార్థించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, తగ్గించుకునే జీవితాల కొరకు, దీనం కలిగినటువంటి జీవితాల కొరకు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మరి గొప్ప కోసం కాదు కానీ మన పాస్టర్ గారు శైలేష్ గారు ఆ విషయంలో ఆయన చూసి ఆయన తగ్గింపుగా ఉంటాడు. చాలు, దేవునికి స్తోత్రం. దేవుడు అటువంటి గొప్ప కృప ఆయన చూసి మరి మేమందరం కూడా, ఎవరైనా సరే అలాగే చాలామంది కొంతమంది ఉండొచ్చు, అటువంటి తగ్గింపు కలిగినప్పుడు దేవుడు హెచ్చించగలుగుతానని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యంలో ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఎవరెవరు? పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు, సుంకరి ప్రార్థన చేస్తాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు. పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? పరిసయ్యుడు ప్రార్థన, పరిసయ్యుడు ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేను 10వ వంతు ఇస్తాను, నేను అలాగ చేస్తాను, ఇలాగ చేస్తానని చెప్పి మరి ఆకాశము తట్టు, మరి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలంటే పరిసయ్యుడు చేసిన ప్రార్థన కరెక్టే. పరిసయ్యుడు చేసింది, ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగం ఇస్తున్నాడు, దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, ఇవన్నీ చేయగలుగుతున్నాడు. కానీ సుంకర మాత్రం అలా ప్రార్థన చేయడం లేదు. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి చాలలేదట. దూరంగా నిలబడ్డాడట. దూరంగా నిలబడి ఆకాశం వైపు పైకి కన్నులు ఎత్తకుండా మరి గుండెలో బాదుకుంటూ ప్రభు సన్నిధిలో ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడండి? దేవా, పాపినైన నన్ను కరుణించు. హల్లెలూయా. పరిసయ్యుడి యొక్క ప్రార్థన వినలేదు కానీ సుంకర యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. పరిసయ్యుడు అన్నీ చేస్తున్నాడు కానీ పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు వినలేదు. కానీ ఈయన ఒకే ఒక చేసిన ఒక మాట అన్నాడు, దేవా, పాపినైన నన్ను క్షమించుము. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనలు కావాలి ఈరోజు. పశ్చాత్తాపడే ప్రార్థనలు దేవునికి కావాలి. తగ్గించుకునే ప్రార్థనలు దేవునికి కావాలి. పరిసయ్యుల లాంటి ప్రార్థనలు దేవునికి అవసరం లేదు. గొప్ప గొప్ప విషయాలు దేవునికి అవసరము లేదు. పశ్చాత్తాపడే ప్రార్థన చేస్తున్న పశ్చాత్తాపడే ప్రార్థనలు దేవుడు కోరుతున్న. ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా ఉన్న పాటు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నా స్థితి, నా పరిస్థితి ఇదేని ప్రభువా అని సుంకర్ లాంటి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప ప్రార్థనలకు జవాబు ఆలకిస్తాడు. దేవుడు కార్యము జరిగిస్తాడు. కాబట్టి ఆ కింద వచ్చిన ఏముందంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తన్ను తాను హెచ్చించుకునేవాడు, పరిసయ్యుడు హెచ్చించుకున్నాడు, తగ్గించబడ్డాడు. కానీ సుంకరి తగ్గించుకున్నాడు, హెచ్చించబడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు దేశానికి రక్షించాలన్నా, దేశంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించే తగ్గించుకునే ప్రజలు
ఉపవాసం ఉండే ప్రజలు, దేవుని యొక్క పాదాల దగ్గర పడి ఏడ్చే ప్రజలు దేవునికి కావాలి. నువ్వెవరైనా సరే పర్వాలేదు, నువ్వు ఎక్కడున్నా సరే పర్లేదు, నువ్వు ఉన్నవాడవైనా లేనివాడవైనా ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ యొక్క ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. తర్వాత ఏముందండి, రెండవది ప్రార్థన, తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి. హల్లెలూయా. నువ్వు తగ్గించుకోవడమే కాదు, ప్రార్థన చేసేవారు కావాలి. చాలామంది తగ్గించుకొని బ్రతుకుతారు, తగ్గించుకొని జీవిస్తారు, లేకపోతే దీనంగా ఉంటారు, కానీ వారు ప్రార్థనలు మాత్రం చేయరు. ఏం చేయరు? ప్రార్థనలు చేయరు. చాలా తగ్గింపుగా ఉంటారు, చక్కగా ఉంటారు, దేవునికి కానుకలు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళినా చక్కగా పలకరిస్తారు, కానీ ప్రార్థనలు నువ్వు తగ్గించుకోవడమే కాదు కానీ ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు జవాబిస్తాడు. నువ్వు ప్రార్థించకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవుని ప్రార్థించకుండా నీవు దేవుని దగ్గర జవాబును పొందలేవు. నువ్వు దేవుని దగ్గర జవాబు పొందలేదు. హల్లెలూయా. బైబిల్లో యాకోబు చూస్తున్నాం. యాకోబు చూస్తే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ రాత్రంతా పోరాడి గెలిచి ఆశీర్వదించబడినట్లుగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దానికి ప్రార్థన ఏంటంటే యాకోబు చేసినటువంటి ప్రార్థన, యాకోబు యొక్క పట్టుదల. యాకోబు ఎలాగైనా ప్రభా నేను దీవించబడాలి, ప్రభా నేను ఆశీర్వదించబడాలి ప్రభా అని ప్రార్థన చేయగలిగాడు. ఈరోజు చాలామంది అలాంటి ప్రార్థించేవారు లేదు. దేవుడు ఎంతో సమయాన్ని ఇస్తున్నాడు, ఎంతో జీవితాన్ని నీకు ఇస్తున్నాడు, ఎంతో సమయాన్ని జీవితాన్ని ఇస్తున్నాడు, ఎంతో నీకు అవకాశం ఇస్తున్నాడు. కానీ ఈరోజు మనుషులు నిద్రపోతూ సమయాన్ని పాడు చేస్తూ ప్రార్థన లేకుండా వెచ్చగా వెళ్ళిపోవాలని చాలామంది చూస్తున్నారు. ప్రియులారా, అలాంటిది కాదు, కానీ ఎంతో మన కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు దేశంలో అనేకమైన పరిస్థితులు, దేశంలో చూస్తే చాలా పరిస్థితులు వస్తున్నాయి. యాంటీ కరప్షన్ క్రైస్ట్ బిల్లు అంటే బిల్లు పెడుతున్నారు. ఇప్పుడు 10 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. అంటే సువార్తను ప్రకటిస్తే జైలు శిక్ష అని 10 సంవత్సరాలు, తర్వాత రకరకాలుగా పరిస్థితులు జరుగుతున్నాయి. ఇవన్నీ పోవాలంటే ప్రార్థించేవారు కావాలి. అనుకూలమైనటువంటి సువార్త ప్రకటించడానికి ఎక్కడ చూసిన ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రార్థన చేయడానికి, సువార్తన చేయడానికి, గ్రామాల్లో వెళ్ళడానికి అవకాశాలు తక్కువైపోయాయి. అలాగని చెప్పి ఏం చేస్తున్నారంటే చాలామంది సువార్తనే మానేస్తున్నారు. సువార్త చెయ్యాలా వద్దా? దేవుని వాక్యములు ఏమన్నాడంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించని దేవుడు చెప్పాడు ఆయన. కాబట్టి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత నీది. జ్ఞానం కలిగి, ఆలోచన కలిగి సువార్తను ప్రకటించాలి. ఒకవేళ ఎక్కడైనా ఆటంకం ఉంటే అక్కడ జ్ఞానం కలిగి నువ్వు ప్రవర్తించాలి. కాబట్టి పిల్లరా, దేవుని పని ఎప్పుడు కూడా మనం ఆపడానికి వీలు లేదు. అయితే ఆలోచనతో, జ్ఞానంతో మనం చేయాలి. కాబట్టి పిల్లరా, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా దేవుడు ఉజ్జీవాన్ని పంపించడు ఆయన. ప్రార్థన చేయకుండా నీ కుటుంబాన్ని నిన్ను రక్షించడు ఆయన. యాకోబు ప్రార్థన చేశాడు, ఎబ్బేజు కూడా ప్రార్థన చేశాడు. బైబిల్లో ఎబ్బేజు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, నా సరిహద్దులను విశాలపరచు, నీవు నాకు తోడుగా ఉండు, ఏ కీడు రాకుండా నన్ను కాపాడని చెప్పి ఎబ్బేజు ప్రార్థన చేస్తే ఎబ్బేజు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఆలకించి దేవుడు ఏం చేశాడంటే తన అన్నదమ్ములందరికన్నా మంచి స్థితిలో ఉంచినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు సంఘాల్లో కానీ, లేకపోతే సంఘాల్లో కానీ, పట్టణాల్లో కానీ, దేశంలో కానీ దేవుడు కార్యం చేయాలంటే ప్రార్థించే ప్రజలు కావాలి. ఏదో పావు గంట, ఏదో అరగంట, గంట ప్రార్థన చేసే ప్రజలు కాదు, గంటలు ప్రార్థించేవారు దేవునికి కావాలి. హల్లెలూయా. భారంతో ప్రార్థించేవారు. సంఘాల్లో అనేక మంది రక్షణ పొందాలి, మన గ్రామాలు మారాలి, పట్టణాలు మారాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించే ప్రజల కోసం దేవుడు చూస్తున్నాడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు దగ్గర కోరుకునే ప్రజల కోసం దేవుడు ఎవరు అడుగుతారో, ఎవరు ప్రార్థన చేస్తారని దేవుడు చూస్తున్నాడండి. కానీ మనం ఏం చేస్తామంటే మన సమయాన్ని పాడు చేసుకుంటూ ఏదో ఎప్పుడు మన కుటుంబం,
మన కుటుంబం, మన బిడ్డలు, తర్వాత మన కోసమే ప్రార్థన చేస్తాం. అలాగైతే దేవుడి కార్యాలు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మరి ఉపవాస ప్రార్థనలో ఎన్నో ప్రార్థనలు దేవుని యొక్క సేవకుడు చేస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత కూడా నువ్వేం చేయాలంటే నువ్వు ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతోమంది బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఎంతోమంది నాశనం అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు విన్నారు లేదు కానీ చాలామంది ఆత్మహత్యలు ఈ మధ్యలో, చాలామంది యవ్వనస్తులు, పెద్దవారు, చాలామంది ఇక్కడే కాదు కానీ మన పరిస్థితులు, మన సంఘంలో కాదు కానీ చాలా న్యూస్ చూస్తున్నప్పుడు చేసుకున్న దానికి కారణం ఏంటంటే సమాధానము లేక, శాంతి లేక, వారికి రక్షణ లేక, వారికి రక్షణ, హల్లెలూయా, వారి రక్షణ లేక, సమాధానం లేక, వారికి దేవుడు లేక, వారు కనుగొనలేక అనేక మంది ఏం చేస్తారంటే ఆత్మహత్యలు చేసుకోగలుగుతున్నారండి. దేవుని బిడ్డలారా, దానికి మనం ఏం చేయాలంటే ప్రార్థించే ప్రజలు కావాలి. ప్రభువా, వారిని ఆపండి నాయన, వారిని రక్షించండి. వారికి రక్షణ లేకపోతే అలాగే ఉంటుంది పరిస్థితులు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని స్వస్థపరచాలంటే దేవుడు అంటున్నాడు, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. పట్టుదలతో నువ్వు ప్రార్థించాలి. నీ బంధువుల కొరకు, నీ కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ బిడ్డల కొరకు చేస్తే దేవుడు చేయకుండా ఉండడు. ఆయన ఏదో ఒక దినాన్ని దేవుడు జవాబు ఇస్తాడు. ఆయన కనికరంగా లేదు, గొప్ప దేవుడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థించేవారు దేవుడికి కావాలి. యేసు ప్రభువారు బైబిల్లో కూడా మనం చూడగలిగితే అనేకమైన ప్రార్థన యేసు ప్రభువారు చాలా ప్రార్థనలు చేశాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. యాకోబు ప్రార్థన చేశాడు, ఎప్పోజు ప్రార్థన చేశాడు, అందరూ కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే నోటి మాటలతో అడగమని చెప్పాడు. ఇంకేమి నీకు పెద్ద బరువేమీ పెట్టలేదు. నీకేం కావాలో, ఏం చేయాలో, ఏమేం ప్రార్థన చేయాలో దేవుడు నీ నోటి మాటలతో నువ్వు ప్రార్థన అడిగితే దేవుడు దానికి ఖచ్చితంగా జవాబు ఇవ్వగలుగుతాడు. ఎటువంటి నాశనాన్నైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుడు దానికి రూపుమాపుతాడు ఆయన. ఈరోజు చాలామంది వస్తున్నారు 21 రోజులు కాదు, నీకెంతో సమయం ఇచ్చాడు. నువ్వు రాత్రి పండుకొని నిద్రపోయినంత వరకు, నిద్ర రాకపోతే నువ్వు అంతవరకు ప్రార్థన చేయి. నిద్ర వచ్చే వరకు ప్రార్థన చేయొచ్చు. దేవుడు ఎంత అవకాశాన్ని, నువ్వు ప్రార్థిస్తేనే ప్రజలు స్వస్థపరచబడతాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే రక్షించబడతారు. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మందికి సమాధానము వస్తుంది, అనేక మంది బాగుపడతారు, అనేక మంది దేశాన్ని దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సింపుల్గా దేవునికి అడగడమే. నువ్వు ప్రభువా నాయన, నా ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకో, మా చుట్టుపక్కల వారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా, మా గ్రామాలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. అది కూడా మనం చేయడానికి బద్ధకం అయిపోతుంది. ఈరోజు బలహీనలు అయిపోతున్నాం. అది ప్రార్థన చేయడానికి చాలామందికి మనస్సు ఉండదు, భారం ఉండదు, బాధ్యత ఉండదు. అనేక మంది దేవుడు చేస్తాడు ఆయన. కాబట్టి దేవుని వాక్యములో ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం ఒక పుస్తకం హెడ్డింగ్ చూశాను. ఏం హెడ్డింగ్ అంటే, వంగిన మోకాళ్ళు ఉజ్జీవం పంపిస్తున్నాడు దేవుడు. నీవు వంగిన మోకాళ్ళతో చేస్తే దేవుడు ఉజ్జీవాన్ని పంపిస్తాడు. ఆయన గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. అంతేగాని చిన్న చేసిన ప్రార్థనకి కొద్దిగా ప్రార్థన చేసి ఏదో అడపా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చేసాడు. ఆయన ఏదో కొంతవరకే. దేశము మారాలన్నా, మన గ్రామం మారాలన్నా, సంఘంలో అనేక మంది బాగుపడాలంటే ఎక్కువ ప్రార్థన చెయ్యాలి. మోర్ ప్రేయర్ మోర్ పవర్ అట. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని దేవుడు, తక్కువ ప్రార్థన చేస్తే తక్కువగా ఉంటుంది. దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలంటే వినియోగించుకోవడానికి మనం ప్రయత్నము చెయ్యాలి. అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. బైబిల్లో కానీ బయట కానీ చాలామంది భక్తులు గొప్ప ఉద్యమంగా వాడబడడానికి ప్రార్థన ఏంటంటే, వారు అనేకమైన గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థన. హల్లెలూయా. నువ్వేమీ చేయలేకపోవచ్చు, నీకేమీ చేత కాకపోవచ్చు, కానీ ప్రార్థించడానికి నీకు దేవుడు అవకాశం చాలా ఇచ్చాడు. ప్రార్థన చేస్తే నోటి మాటల ద్వారా ప్రార్థించగలిగితే నీ బట్టి అనేక మంది బాగుపడిపోతారు, అనేక మంది స్వస్థపడిపోతారు, అనేక మంది జీవితాలు
బాగుంటే అనేక మంది నరకం నుండి, శాపం నుండి, వ్యాధుల నుండి బాగుపడతారు వాళ్ళు. ప్రభువా ఆ బిడ్డను దీవించిన ఆయన, ఆ రోగాన్ని బాగు చేయ బాబు, మీరు కనికరించండి తండ్రి, ఇగో పలానా వ్యక్తి పలానా రోగము, పలానా సమస్యలు, అప్పులు, బాధలు నాయనా అని చెప్పి నువ్వు అడిగితే దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన నువ్వు అడుగుతావని దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎవరు అలాగ అడుగుతారు, ఎవరు అంత కనికరంతో అడుగుతారు, ఎవరు బాధతో అడుగుతారు, ఎవరు కోరుకుంటారని దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి. మూడోది ఏంటంటే చెడు మార్గంను విడిచిపెట్టాలి. హల్లెలూయా. కాబట్టి నువ్వు తగ్గించుకోవడమే కాదు, లేకపోతే ప్రార్థన చేయడం కాదు, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. ఏ చెడు మార్గం పట్టి ఉందో, ఏ చెడు మార్గం, ఏ బలహీనత నీకు ఉందో దాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యంలో అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధెలడు, దాన్ని ఒప్పుకొని దేవుని కనికరం పొందుతాడు. హల్లెలూయా. దేవుని కనికరం నీ మీదకి రావాలంటే, దేవుని దయ నీకు రావాలంటే విడిచిపెట్టియాలి. అతిక్రమాలు విడిచిపెట్టి ఒప్పుకోవాలి. ప్రభువా నేను పాపిని తండ్రి, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి. అతిక్రమాలు దాచుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడు. ఆయన నువ్వు ప్రభు సన్నిధిలో ఒప్పుకో. హల్లెలూయా. నీకు ఇష్టమున్నా లేకపోయినా ప్రభు దగ్గర ఒప్పుకోవలసిందే. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీకు వద్దన్నా కావాలన్నా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థిస్తే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా, దేవుడే నడిపిస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు నీకు. ఆయన దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ప్రభు ఈ చెడు నాలో తీసి, ప్రభు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా సరే దేవుడు చేయగలడు. ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నువ్వు చేయగలిగితే దేవుడు కార్యము, ప్రభు దగ్గర నీ నోటితో పలకాలి, ప్రభు నాకు సహాయం చేయండి. కాబట్టి చెడు మార్గములు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు, అద్భుతాలు పొందుతాడు. ఆయన ప్రభు దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారు కూడా దేవుని వాక్యంలో ఉంది ఏంటంటే, వాళ్ళన్నీ కూడా విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారట. వాళ్ళన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. అలాగే యేసు ప్రభు ఒక దగ్గర ఒక వ్యక్తిని పిలుస్తాడు. నా వెంటనే నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, నాకు లేదంటాడు. ఇంకొక ఆయన వెంట రమ్మంటే మృతులను పాతి పెట్టుకోమంటాడు. ఇంకో వ్యక్తిని రమ్మంటే మొదట నా తండ్రి యొద్ద సెలవు పుచ్చుకొని వస్తానని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రభు సన్నిధిలో విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. నీకు మనసు ఉంటే దేవుడు కార్యము చేస్తాడు. నువ్వు మనసు పెట్టి ప్రభు సన్నిధిలో ఏది విడిచిపెట్టలేకపోతున్నావో, ఇక ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నాయన దాన్ని విడిచిపెట్టడానికి నాకు సహాయం చేయండి. దేవుడు విడిచిపెట్టినప్పుడు దేవుడు కనికరం పొందుతావు. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయన గొప్ప అద్భుతాలు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ప్రార్థన కూడా దేవుడు వింటారని దేవుని వాక్యంలో ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, చిన్నదైనా పెద్దదైనా, హల్లెలూయా, కొన్నిసార్లు మన పాపాలు మనకు కొన్ని తెలియవు. చిన్న విషయాల్లో అవి సరిగా ఉంటాయి అనుకుంటాం, అవి పెద్ద విషయం కాదు అనుకుంటాం, అవి చిన్నవే అనుకుంటాం, అదేమీ పర్వాలేదని అనుకుంటాం. ఆ చిన్న బలహీనత ఏం చేస్తుందంటే నిన్ను ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది. దేవుని కొరకు విశ్వాసంతో జీవించకుండా ఏం చేస్తుంది? ఆ బలహీనత, వీక్నెస్ నిన్ను ఆపేస్తుంది. ప్రభువులో ప్రార్థించకుండా ఆపేస్తుంది. ప్రభు కొరకు ముందుకు కొనసాగింపకుండా, సువార్త చేయకుండా, దేవుని సన్నిధిలో ముందుకు వెళ్లకుండా, దేవుని ఆత్మతో నింపబడకుండా, ప్రభు కొరకు వాడబడకుండా ఏం చేస్తుందంటే నీకున్న బలహీనత నిన్ను ఆపేస్తుంది. ప్రభు సన్నిధిలో నీకేదున్నా సరే ప్రభువా దాన్ని తొలగించను నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వాక్యములో ఎటువంటిదైనా సరే విడిచిపెట్టడానికి ప్రభు యొక్క సహాయము, దేవుడు ఒక ప్రార్థనను ఆయుధం మనకి ఇచ్చాడు. ఆయన దాన్ని నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్య కార్యములు ప్రభు జరిగించగలడు. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవుడు సమస్తము సాధ్యమైన. కానీ దేవునికి అడిగేవారు దేవుడు కావాలి, ఒప్పుకునేవారు దేవునికి కావాలి, కప్పుకునేవారు దేవునికి అవసరం
ఒప్పుకునేవారు కావాలి ప్రభువుకి. కప్పుకుంటే జీవితాంతం కూడా మనం అలాగ ఉండవలసిందే. చివరికి మనం చూడగలిగితే దేవుని బిడ్డలారా, వెతికి దానికి ముందుగా వెతికి అనే మాట మనం మర్చిపోయాం. ఈ చెడు మార్గాలు విడిచిన దానికన్నా ముందు ఏముండాలట? వెతకాలి. హల్లెలూయా. ప్రార్థన చేసి వెతికి ప్రభు సన్నిధిలో వెతికేవారు దేవునికి కావాలి. నన్ను వెతకాలట. ఎవరు వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఈరోజు లోకంలో దేవుణ్ణి వెతకకుండా, దేవుని సన్నిధిని వెతకకుండా ఏదేదో మనుషుడు వెతుకుతున్నాడు. తెల్లవాళ్ళు లేచింది మొదలుకొని రకరకాలుగా ఎవరికి ఇష్టమైన దాన్ని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. చాలామంది డబ్బును వెతుకుతుంటారు, లేకపోతే ఇంకా లోకంలో వెతుకుతుంటారు. అది ఇది కావాలని అసలైంది. కానీ ప్రభు సన్నిధిని మనము వెతకాలి. వెతుకుడి దొరికిన దేవుడు అన్నాడు ఆయన. ఎవరైతే ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి, ప్రభువుని మనం వెతకగలిగితే, దేవుని మీద మనసు వెతకడం అంటే ప్రభు మీద మనసు పెట్టగలిగితే దేవుడు నీ మీద మనసు పెడతాడు. ఆయన ప్రభు మీద నీ మనసు అంతా ఉంటే దేవుడు నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే బంగారాన్ని ఎక్కువ వెతుకుతారు, బంగారాలు వెతుకుతారు. మగవాళ్ళు ఏం చేస్తారంటే భూములు, ఎక్కడ చూసినా భూములు కొండాలి, ఇంకా కొంటే ఇంకా కొనాలి, ఇంకా ఒక ఇల్లు అంటే రెండిళ్ళు, రెండిళ్ళు అంటే మూడిళ్ళు. ఇవే వెతకడానికి సమయం అయిపోతుంది. రకరకాలుగా వెతికితే దేవుడు కార్యం చేయడు. కానీ దేవుడు అన్నాడు, నన్ను మీరు వెతకమని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధి, దేవుణ్ణి, దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతకాలి, ఆశపడాలి. నువ్వు ఆశపడితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు ఆయన. ప్రభు ఆయన్ని వెతకాలి, దేవుని వెతకాలి. ఎవరైతే వెతుకుతారో వాళ్ళు ప్రభు సన్నిధికి వస్తారు. ఇంకా లోకంలో అనేకమంది వెతికితే మనం ఏమీ పొందలేం. కాబట్టి దేవుని వాక్యంలో వెతుకుడి దొరుకుననే మాట దేవుడు రాయబడి ఉంది. హల్లెలూయా. నువ్వేమైతే వెతుకుతావో అదే దొరుకుతుంది. నువ్వేమైతే కోరుకుంటావో అదే దేవుడు నీకు జరిగిస్తాడు. నీ మనస్సు, నీ ఆత్మ ఏమైతే కోరుకుంటావో దాన్నే నీవు పొందుకుంటావు. హల్లెలూయా. నీకే మనస్సు అయితే ఉంటుందో, నీ మనస్సు దేని మీద ఆలోచన ఉంటుందో అదే నీవు. దేవుని వాక్యం గలతీ పత్రికలో ఉంది. మరి శరీర కార్యాలను వెతికితే శరీర కార్యాలు, ఆత్మ కార్యాలు, ఆత్మ విషయమై మనం వెతికితే దేవుడు ఆత్మ సంబంధించిన విషయాలు మనకు దొరుకుతాయని దేవుడు చెప్పబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు, ఇవన్నీ నువ్వు చేస్తే ఆకాశము నుండి దేశాన్ని స్వస్థపరుస్తాను, నా కనుదృష్టి ఉంచి వారి పాపమును క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను. హల్లెలూయా. వారి దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్తున్నాడు ఆయన. దేవుడు మనం ఇవి చేయగలిగినప్పుడు దేశమునే స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి దేశం మీద నీకు ఒక ఆలోచన ఉండాలి, ఒక భారం ఉండాలి. కేవలము పైడి వేమన సంఘం నీ కుటుంబమే కాదు, కానీ నీ దేశం కొరకు ప్రార్థన. ఎంతమంది ఈరోజు దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది నీ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నారు? హల్లెలూయా. చాలా మంచిది, కొద్దిమంది చేస్తున్నారు. అది నీ బాధ్యత. అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కార్యాలని జరిగిస్తాడు. నీ కోసం ప్రార్థన చేస్తే, నీ కుటుంబం చేస్తే ఒక 10 నిమిషాలు, పావు గంట, అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ అన్ని విషయాలు నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనతో ఎక్కువ సమయం గడపాలని దేవుడు కోరుకుంటా. 4 విషయాలు దేవుని వాక్యంలో ఉంది. మరి దేశం నెమ్మదిగా కూడా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు చేయాలి, అధికారుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యము ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఒక నియమముతో, ఒక ఆలోచనతో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నా పేరు పెట్టబడిన నా జనులు, హల్లెలూయా, దేవుని నామంలో యేసు రక్తంలో కడగబడి ఆయన నామాన్ని కలిగినటువంటి నువ్వెవరైనా సరే ఆయన నామాన్ని కలిగి, ఆయన పేరును కలిగిన నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడట. బయట వాళ్ళు చేసిన మాటలు వినరుగానే ఆయన పేరు పెట్టబడి ఆయనలో బాప్తిసం పొంది, ఆయన రక్షణ పొంది,
రక్షణ పొందిన బిడ్డగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొక్క నామములో నీ ప్రార్థన దేవుడు వెంటాడు. అన్యులు చేసిన ప్రార్థన కాదు, ఆయన పేరు పెట్టబడిన వారు, రక్షణ పొందినటువంటి బిడ్డలు, వాళ్ళు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో అన్ని విషయాల్లో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా తగ్గించుకొని ప్రభు సన్నిధిలో తగ్గింపు కలిగిన జీవితం ఉండే, మందిరంలో ఒకటే తగ్గించుకోం కాదు, బయట కానీ ప్రతి స్థలములో కూడా అన్ని విషయాల్లో కూడా తగ్గించుకొని నువ్వు దీనత్వం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ప్రార్థన, దేవుడు నీకు సహాయము చేస్తాడు. అలాంటి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆయన దేవుని యొక్క మాట ఉంది ఏంటంటే, ఎవన్ రాబర్ట్స్ అనేటువంటి దైవజనుడు స్కాట్లాండ్ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎవన్ రాబర్ట్స్ అనేటువంటి దైవజనుడు స్కాట్లాండ్ కోసం ఏం ప్రార్థన చేశాడంటే ఒకటే చేస్తాడు, ప్రభువా నన్ను వంచు, నా దేశమును దీవించు, రక్షించు అంటాడు ఆయన. నన్ను వంచండి ప్రభువా, నా దేశాన్ని రక్షించండి ప్రభువా అంటాడు ఆయన. దేవుడు ఆ యొక్క స్కాట్లాండ్ ప్రాంతంలో గొప్ప ఉద్యోగాన్ని దేవుడు, మనం ఎప్పుడైతే వంచబడతామో, ఎప్పుడైతే తగ్గించుకుంటామో, ఎప్పుడైతే ప్రార్థనాపరులంగా ఉంటామో, ప్రార్థన ఆత్మతో నింపబడి ఉంటామో అప్పుడు చేస్తాడు ఆయన. ఏదో చిన్న చిన్న ప్రార్థనలు, వెచ్చనేటువంటి ప్రార్థనలు, మామూలు ప్రార్థనలకి దేవుడు, మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆత్మతో చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఆయన వెతుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు నీ పాపాన్ని క్షమించి దేవుడు స్వస్థపరుస్తున్న దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేనే కాదు కానీ మా దేశం కూడా రక్షించబడాలి ప్రభువా. అనేక మంది ప్రభువా చనిపోతున్నారు, రక్షణ లేకుండా చనిపోతున్నారు, సమాధానం లేకుండా ఉన్నారు తండ్రి, రోగాలతో ఉన్నారు ప్రభువా, బాధలతో ఉన్నారు ప్రభువా, అనేకమైన విషయాలతో ఉన్నారు ప్రభువా అని చెప్పి భారం కలిగి, మనసు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు వాళ్ళ గురించి ఆలోచన చేసి, నీ కుటుంబంలో ఎవరికైనా బాగులేకపోతే, నీ పిల్లలకో నీ కుటుంబంలో ఎవరికో బాగులేకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో నీలాంటి బిడ్డలని చెప్పి నువ్వు వాళ్ళు ప్రార్థించగలిగితే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వినగలుగుతాడు. కనుక అట్టి భారంతో, అటువంటి మనసుతో ప్రభు సన్నిధిలో దేవుని కొరకు మనం లోబడి మనం ప్రభు కొరకు జీవిద్దాం. చేసినప్పుడు దేవుడు నీ యొక్క కుటుంబ దీవిని స్వస్థపరచడం కాదు కానీ దేశాన్ని కూడా నీ ప్రార్థనని ప్రభావితం చేయగలదు. దేవుడి మాటలు దీవించబడిన గాక. ఆమేన్. లేదా అందరిలో చనపడదాం. చక్కని విషయాలు చెప్పిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన